హలో ఫ్రెండ్స్, ఈరోజు చందూస్ లంచ్ బాక్స్లో వినాయకుడికి ఎంతో ఇష్టమైన పప్పులో ఉండ్రాలని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక అరకప్పు పెసరపప్పుని తీసుకుని ఆయిల్ ఏమీ వేయకుండా వేయించుకోవాలి. ఎప్పుడైతే పెసరపప్పు లైట్గా వేగి మంచి స్మెల్ వస్తుందో అప్పుడు స్టవ్ ఆపేయండి. ఈ పెసరపప్పుని 2 సార్లు వాష్ చేసుకుని ఇప్పుడు అదే హాఫ్ కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోండి. స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించి ఎప్పుడైతే పొంగొస్తుందో ఇంకా అప్పటి నుంచి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఈ గిన్నెని వేరే స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మనం పిండిని కలుపుకోవడం కోసం వాటర్‌ని బాయిల్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ మరియు 1 టీ స్పూన్ బెల్లం తురుము వేసి, ఆ బెల్లం తురుము కరిగేంత వరకు బాయిల్ చేసి ఇంక స్టవ్ ఆపేసి పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక పావు కప్పు బియ్యపు పిండిని వేసి, ఆల్రెడీ బాయిల్ చేసిన వాటర్‌ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ అలా స్పూన్‌తో కలుపుకుంటూ ఉండండి. వాటర్ అంతా ఒక్కసారిగా పోసేయకూడదు. లైట్‌గా చల్లారిన తర్వాత అప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని అలా రౌండ్‌గా ఉండ్రాలుగా చుట్టుకునేంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇదే విధంగా మిగతా ఉండ్రాలను కూడా చేసుకోండి. ఇప్పుడు పెసరపప్పు ఎంతవరకు ఉడికిందో చెక్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పప్పుని తీసుకొని మెదిపితే అలా మెత్తగా అవ్వాలి. అంతేగాని ముద్దపప్పులాగా మరీ మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు ఉండ్రాళ్ళని వేసి ఉడికించుకోండి. ఉండ్రాళ్ళని వేసిన వెంటనే గట్టిపెట్టి కదపకుండా అలా గిన్నెని కదిపితే అప్పుడు ఉండ్రాళ్ళు బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు గరిటె పెట్టి అలా జాగ్రత్తగా కలుపుకోండి. సుమారుగా 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఆ అరకప్పుకి కొద్దిగా తగ్గించి బెల్లం తురుము వేసుకోండి. ఆ బెల్లం అంతా కరిగేంత వరకు అలా జాగ్రత్తగా కలుపుతూ ఉండండి. అలా లైట్‌గా పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోండి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చందూస్ లంచ్ బాక్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూసినందుకు ధన్యవాదాలు.